హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ప్రసాద్ ఆన్లైన్ స్పోకెన్ హిందీ. ఓకే. హిందీ మాట్లాడేటప్పుడు కామన్‌గా కొన్ని మనం చాలా మిస్టేక్స్ మాట్లాడుతుంటాం గదండీ! ఈవెన్ హిందీ మాట్లాడేవాళ్ళు మదర్ టంగ్ అని హిందీ వాళ్ళు గూడా మాట్లాడేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తారు. అంటే పర్ఫెక్ట్‌గా విత్ గ్రామటికల్‌గా ఓకే. మొత్తంగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరండి. ఓన్లీ బుక్స్‌లోనే అట్లుంటది. మాట్లాడేటప్పుడు కామన్‌గా ఎవరైనా మిస్టేక్స్ మాడతారు. ఈవెన్ నేను మాట్లాడేటప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ వస్తా ఉంటాయి. ఇట్స్ క్వైట్ నేచురల్. కామన్‌గా అట్లుంటది. అయితే ఇక్కడేంటంటే నేను ఆ మిస్టేక్స్ కామన్‌గా చేసే మిస్టేక్స్ ఉంటాయి గదా! ఆ కామన్‌గా చేసే మిస్టేక్స్‌ని దాన్ని ఒక జస్ట్ ఒక సీరీస్ లాగా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇవి స్కూల్ పిల్లలకి కానీ, ఏమైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నెక్స్ట్ మామూలుగా మీకు నా యూట్యూబ్ ఛానెల్స్ ఎవరికైనా సరే కామన్‌గా యూజ్ అయ్యే మంచి సీరీస్ ఇది. అంటే డైలీ కొన్ని సెంటెన్స్ మీకు డిస్‌ప్లే చేసి, అవి మీకు కరెక్ట్ చేయమని చెప్తాను. మీరు కరెక్ట్ చేయలేకపోతే నేను ఆన్సర్ డిస్‌ప్లే చేసి, మళ్ళీ నేను ఆన్సర్స్ చెప్పి దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. అది ఎందుకు రాంగ్ అయింది, ఎందుకు కరెక్ట్ అయింది. ఓకే. దీనివల్ల మనం హిందీలో మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్‌గా మాట్లాడి ట్రై చేయొచ్చు. మాక్సిమం ట్రై చేయొచ్చు. ఓకే అండి. కొబ్కో క్యా కర్నా ఏం చేయాలి? అచ్చే లగే తో నచ్చితే లైక్ చేయండి. ఓకే. ఇంకా సబ్‌స్క్రైబ్ చేయకపోతే సబ్‌స్క్రైబ్ చేయండి. ఓకే. యాహ్! స్టార్ట్ చేద్దామైతే. రెడీ? ఓకే. యెస్. ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. సో, తప్పులు సరిచేయండి సీరీస్ ఇది. ఓకే. గల్తియా సహీ కీజియే. గల్తియా సహీ కీజియే. మిస్టేక్స్‌ని ఏమంటామండి? గల్తీ అంటాం. సహీ కర్నా అంటే సహీ కీజియే యా ఠీక్ కీజియే అంటాం. ఓకే. ఫస్ట్ సెంటెన్స్. మేరేకో పైసే చాహియే. మేరేకో పైసే చాహియే. అంటే తెలుగులో ఏంటంటే నాకు డబ్బులు కావాలి అని. ఏంటండి? నాకు డబ్బులు కావాలి. కామన్‌గా చేసే మిస్టేక్ మేరేకో. కానీ రైట్ ఆన్సర్ ఏంటేంటి? ముజే పైసే చాహియే అనాలి. ఏమనాలి? ముజే పైసే. సరే మేరేకో అంటే రాంగా? మాట్లాడేటప్పుడు రాంగే. కానీ యూసేజ్ లాంగ్వేజ్‌లో ఓకే. కానీ ఎగ్జాక్ట్‌గా అయితే ముజే పైసే చాహియే అనాలి. ముజే పైసే చాహియే. కొంతమంది ముజ్‌కో కూడా అంటారు. కానీ ఎగ్జాక్ట్‌గా అయితే ముజే పైసే చాహియే. ఓకే. సెకండ్ సెంటెన్స్. మేరీ నామ్ లక్ష్మి హై. చాలా బావుంటదండి ఇది. అంటే మనం కామన్‌గా చేసే మిస్టేక్స్ ఇవి. అంటే పెద్ద పెద్ద ఏం కాదు గానీ ఇలాగా డైలీ ఉంటాయి సెంటెన్స్ ఇవి. ఓకే. ఒక మేడమ్ ఉన్నారు. ఆమె పేరు లక్ష్మి అనమాట. ఆమె ఏమన్నారంటే ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ మేరీ నామ్ లక్ష్మి హై అన్నారు. ఓకే. దీంట్లో మిస్టేక్ ఏముంది సార్? అమ్మాయి పేరు లక్ష్మే కదా! మేరీ నామ్ కరెక్టే కదా! అది. మేరా నామ్ లక్ష్మి హై. మేరా నామ్ లక్ష్మి హై. ఎందుకు సార్? ఇక్కడ మై నేమ్ ఈజ్ నా పేరు. నామ్ అనేది హిందీలో పుంలింగ్ శబ్దం అనమాట. అందుకని ఏం చేయాలి? లేడీస్ చెప్పినా సరే మేరా నామే అనాలి. మేరీ నామ్ అనకూడదు. కానీ సార్ బై మిస్టేక్ మేరీ నామ్ లక్ష్మి అన్నారు. మిమ్మల్ని ఎవరు కొట్టరు. ఏమనరు. కానీ అది మిస్టేక్ అని చెప్తున్నాను మీకు. అది కరెక్ట్ చేసుకుంటారండి. ఓకేనా? ఓకే. గుడ్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. చదవండి నాతో పాటు. చదవండి, ట్రై చేయండి, మళ్ళీ ఆన్సర్ చెప్పండి. అప్పుడు మీరు యాక్టివ్‌గా ఉంటారు. క్లాస్ రూమ్‌లో కూర్చున్నట్టు ఉంటది. లేదంటే హరికథినట్టు ఉంటది. కదా! యెస్. ఓకే. లక్ష్మీ జీ కి బేటా వరుణ్ కహా హై? ఏంటది? లక్ష్మీ జీ కా బేటా వరుణ్ కహా హై? దీంట్లో మిస్టేక్ ఏంటి ఐడెంటిఫై చేయండి. హ్మ్. లక్ష్మీ జీ కా బేటా వరుణ్ కహా హై? అదేంటి సార్ ఇక్కడ లక్ష్మి కొడుకు కదా! లక్ష్మి కొడుకు కదా! అని లక్ష్మి కాబట్టి కీ పెట్టాలా? కాదండి. అక్కడ లక్ష్మీజీ కా, కా అంటే ఏంటక్కడ? దేన్ని బట్టి రాసాం కా దాన్ని? ఓకే. చూడండి. లక్ష్మి గారి కొడుకు వరుణ్. ఇక్కడ కీ రాసాం కదా! కీ రాంగ్ అండి. కీ రాంగ్ అది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటక్కడ? కొడుకు కాబట్టి కా రాయాలి. లక్ష్మీజీ కా బేటా వరుణ్ హై. అంటే కా, కి, కి అనేవి నెక్స్ట్ వచ్చే వర్డ్స్‌ని బట్టి మారుతాయి తప్ప బిఫోర్ యొక్క దాంతో అవస్ అంటే సంబంధం రెండిటికి రిలేషన్ అది. కా, కేక్ అనేది జనరల్ నెక్స్ట్ మనం యాక్చువల్ 'కారక్' సీరీస్‌లో చెప్పాను మీకది. కొడుకు కాబట్టి ఇక్కడ బేటా అనాలి. లక్ష్మీజీ కా బేటా. అదే కూతురనుకోండి కీ పెట్టుకుంటాం. ఓకేనా? అది. అందుకని ఇక్కడ ఆన్సర్ ఏంటి? లక్ష్మీజీ కా బేటా వరుణ్ కహా హై. ఓకే. నెక్స్ట్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ చదవండి. अशोक जी के पत्नी डॉक्टर है. अशोक जी के पत्नी डॉक्टर है. इसमें मिस्टेक क्या है? దీంట్లో మిస్టేక్ ఏంటి? హ్మ్. లక్ష్మీ జీ కి పత్ని డాక్టర్ హై. కి పత్ని ఏంటి? భార్య గదా! మనం ఎవరి గురించి చెప్తున్నాం? అశోక్ గురించా? అశోక్ భార్య గురించా? అశోక్‌కి పత్ని డాక్టర్. అశోక్ కాదు కదా డాక్టరు. అందుకే కి అనేది దేన్ని బట్టి రాసాం? పత్నిని బట్టి రాసాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? అశోక్ జీకి పత్ని డాక్టర్ है అంట. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్. आपका पिताजी घर में है क्या? आपका पिताजी घर में है क्या? మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా? మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా? ఓకే. ఆన్సర్ ఆప్‌కే పితాజీ ఘర్ మే హై క్యా? ఆప్‌కే ఎందుకు సార్? ఫాదర్ ఒక్కలే గదా! రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు గూడా కే పెడతామన్నమాట. ఆప్‌కే పితాజీ ఘర్ మే హై క్యా? ఉన్నారా? అంటామన్నమాట. ఓకే. ఆప్‌కే పితాజీ ఘర్ మే హై క్యా? ఇవి బేసిక్ సెంటెన్సెస్. ఫస్ట్ వీడియో కాబట్టి మిమ్మల్ని భయపెట్టకుండా
చిన్న చిన్న సెంటెన్స్ వేసాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా లెవెల్ పెరుగుతా ఉంటది. మంచి మంచి సెంటెన్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్. రాజు కే బేటియా హైదరాబాద్ మే హై. రాజు కే బేటియా హైదరాబాద్ మే హై. करेक्ट कीजिए, सही कीजिए. రాజు కి బేటియా హైదరాబాద్ మే. ఇక్కడ హైకి డాట్ ఉంటది. చిన్న మిస్టేక్. హైకి డాట్. సార్ హైకి డాట్ ఎందుకు పెట్టాలి సార్? హైకి డాట్ ఎందుకు పెట్టకూడదు అంటే, హైకి డాట్ పెట్టామంటే అనునాసిక్ అంటాం అన్నమాట దాన్ని. అంటే సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ప్లూరల్. ప్లూరల్లో ఉన్నప్పుడు మనకి హైకి డాట్ వస్తుంది అనమాట. రెస్పెక్ట్ కానీ ప్లూరల్గా ఉంటే హైకి డాట్ పెట్టుకుంటాం. కానీ మాట్లాడేటప్పుడు హై అని ఏమన్నాం కదా. ఓకే. పిల్లలకైతే యూజ్ అవుద్ది. చిన్న పిల్లలు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి యూజ్ అవుద్ది. రాజు కి బేటియా హైదరాబాద్ మే అన్నాం. కీ క్యూ? రాజు యొక్క కూతుర్లు హైదరాబాద్. ఉందెవరు ఇక్కడ? కూతుర్లు కదా. కాబట్టి కీ పెట్టాం. రాజుని బట్టి రాయకూడదు మనం. ఓకే. రాజుకి బేటియా హైదరాబాద్. అది రాజు కొడుకులు అన్నాం అనుకోండి, రాజుకే బేటియా. ఓకేనా? అది. నెక్స్ట్ సెవెంత్ సెంటెన్స్. గోపాల్ కి మాతా और पिता अब कहाँ है. గోపాల్ యొక్క అమ్మ నాన్నగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దీంట్లో మిస్టేక్ ఏముంది సార్? మాత కీ పెట్టాం కదా. దీంట్లో మిస్టేక్ ఏముంది? హ, కాదు. మాత ఔర్ పిత ఇద్దరున్నారు కదా. కాంబినేషన్ జెండర్. ఒక అమ్మ నాన్న, మేల్ ఫీమేల్. కాబట్టి మేల్ ఫీమేల్ వచ్చినప్పుడు ఏం రాయాలి? ఏ పెట్టాలి, కీ పెట్టద్దు. అదే ఇద్దరు ఇద్దరు గర్ల్స్ అనుకోండి, ఎక్కువ ఓన్లీ స్త్రీలింగ్ బహువచనం అనుకోండి, కీ పెట్టుకుంటాం. కాంబినేషన్ జెండర్ వచ్చినప్పుడు కూడా కే. గోపాల్ కే మాతా और पिता अब कहाँ है. గోపాల్ కే పితా और మాతా अब कहाँ है. మిక్సింగ్ వచ్చినప్పుడు కే పెట్టాలి. ఓకేనా? ఒక బాయ్, వన్ గర్ల్ అట్లా వచ్చినప్పుడు కూడా గోపాల్ కే మాతా పితా और अब कहाँ है. ఓకే. अच्छा लगा? अच्छा మరి లైక్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎయిత్ సెంటెన్స్. मेरे से मत बात करो. मेरे से मत అది కామన్‌గా మాట్లాడేస్తారండి హిందీ. చాలా మాట్లాడుతుంటారు. मेरे से बात करो అంటే ఏముంది సార్ తప్పు? బానే ఉంది కదా అంటాం. కానీ దాంట్లో మిస్టేక్ ఏముంది? చెప్పండి. ముజ్సే బాత్ కరో. ముజ్సే బాత్ కరో. మాట్లాడొద్దంటే మత్ బాత్ కరో. డోంట్ టాక్ అంటామట. ముజ్సే మత్ బాత్ కరో. మాట్లాడు అంటే బాత్ కరో, మాట్లాడొద్దంటే మత్ బాత్ కరో. ముజ్సే మత్ బాత్ కరో. ఓకే. ముజ్సే అనాలి. మీకు యాక్చువల్‌గా కారక్ వీడియో అయితే మొత్తం కంప్లీట్‌గా మీకు క్లారిటీ వస్తుందది. మీకు ఓకే. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండది. కారక్ వీడియో ఒకటి. 2 వీడియోస్ ఉన్నాయి. 2 వీడియోస్ పెడతాను. ఓకే. ఓహ్ లడ్కియో కో క్యా చాహియే? ఓహ్ లడ్కీ కో క్యా చాహియే? ఆ అమ్మాయికి ఏం కావాలి అని. ఆ అమ్మాయికి ఏం కావాలి? చెప్పండి ఆన్సర్. ఆ అమ్మాయికి ఏం కావాలి? సార్ ఆ అంటే అమ్మాయి అంటే వహ్ లడ్కీకో అయిపోయింది సార్ బానే ఉందిగా. దీంట్లో ఏముంది మిస్టేకు? ఓ లడ్కీకో క్యా చాహియే? లేకపోతే ఓ లడ్కీకో క్యా చాహియే? మామూలుగా మాట్లాడడానికి ఓకే. కానీ ఉస్ లడ్కీకో క్యా చాహియే అని. అంటే వహ్ అనేది పక్కన కారకులొస్తే వహ్ ఉస్ అవుద్ది. మధ్యలో లడ్కీ వచ్చింది. ఆమెకేం గావాలి? ఉస్కో క్యా చాహియే? ఆ అమ్మాయికేం గావాలి? ఉస్ లడ్కీకో క్యా చాహియే? ఓకేనా? సరే ఓ లడ్కీకో క్యా చాహియే అంటే ఏం గాదు. మిమ్మల్ని ఎవరు కొట్టరు. కానీ దాంట్లో చిన్న మిస్టేక్ ఉంటది. అది కరెక్ట్ చేయడం కోసమే मेरी यस प्रयत्न है. ఇది నా ప్రయత్నం అన్నమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ 10థ్ వన్. उस लड़की को क्या चाहिए? यह फ़ोन से वह फ़ोन अच्छा है అన్నాం. అంటే ఈ ఫోన్ కంటే ఆ ఫోన్ బావుంది అని జెప్పాలి. ఏమంటారు? ఈ ఫోన్ కంటే ఆ ఫోన్ బావుంది. యహ్ ఫోన్ సే వో ఫోన్ అచ్చా హై. కాదు కదా. ఏదో కొడుతుంది కదా. యెస్. ఇస్ ఫోన్ సే వో ఫోన్ అచ్చా హై. దీనికంటే అది బావుంది. ఇస్‌సే ఈ ఫోను కంటే, ఈ కంటే వచ్చింది కాబట్టి సే అయింది. లేపోతే యహ్ అంటే సరిపోతదిక్కడ. ఇది ఫోను, యహ్ ఫోన్ హై బస్. దిస్ ఈస్ ఎ ఫోన్. ఈ ఫోన్ కంటే, ఇస్ ఫోన్ సే వో ఫోన్ అచ్చా హై. ఆ ఫోన్ కంటే ఈ ఫోన్ అంటే, ఉస్ ఫోన్ సే యహ్ ఫోన్ అచ్చా హై. ఇట్లా ఎవరు ప్రాక్టీస్ చేపిస్తారు? ఆన్‌లైన్‌లో జాయిన్ అయితే నేనే మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే. యాహ్! కాల్ మీ ఫర్ లైవ్ క్లాసెస్ 6300 644 329. ఓకే. ఇంకా అవ్వలేదండి. 5 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. ఇంకా చాలా బావుంటది చూడు. ఏ బచ్చోంకో పానీ దీజియే అన్నాం. ఈ పిల్లలకి మంచినీళ్ళు ఇవ్వండి అన్నాం. ఓకే. ఏంటి ఈ పిల్లలకి వాటర్ ఇవ్వండి అంటే ఏమనాలి? ఏ బచ్చోంకోనా? బానే ఉంది గదా. ఏ బచ్చోంకో కాదు. ఏమనాలి? ఇన్ బచ్చోంకో పానీ దీజియే అనాలి. ఓకేనా? ఏమనాలి? ఇన్ బచ్చోంకో అంటే ఏ అనేది ఇప్పుడు పక్కన కారకొచ్చినప్పుడు ఇన్ అవుద్దనమాట. ఇన్ బచ్చోంకో అనమాట. ఏ బచ్చోంకో అనకూడదు. ఓకే. ఇన్ బచ్చోంకో పానీ. అదే ఆ పిల్లలకంటే ఏమంటాం? చెప్పండి. ఉన్ బచ్చోంకో. ఉన్ బచ్చోంకో. ఓకే. నెక్స్ట్ 12థ్ వన్. వే ఔరతోं को अंदर बिठाइए. ఆ లేడీస్‌ని ఆడవాళ్ళని లోపల కూర్చోబెట్టండి అని చెప్పా. ఏమంటా? ఓ ఔరతోं को अंदर बिठाइए. వేని ఓ అనేస్తారు కామన్‌గా. కానీ రాంగ్ అది. ఏమనాలి? ఉన్ ఔరతోं को अंदर बिठाइए అనాలి. ఏమనాలి? ఉన్ ఔరతోं को अंदर बिठाइए. ఆ లేడీస్‌ని లోపల కూర్చోబెట్టండి. అది ఈ లేడీస్ అంటే ఇన్ ఔరతోं को. ఎక్కువ మందున్నారు కాబట్టి. అది ఒకే ఆమె ఉందనుకోండి ఉస్ ఔరత్ కో, ఇస్ ఔరత్ కో అని. ఓకేనా? నెక్స్ట్ 13థ్ వన్. యహ్ కౌన్ కా కలం హై?
ఎవరి యొక్క పెన్ను. ఇది ఎవరి పెన్ను, ఎవరి యొక్క పెన్ను అని చెప్పాలి. అడగాలి. ఎట్లా అడుగుతారు? కౌన్ కా కలం హై అంటే కౌన్ కా నా ఇదేంటి సార్ డిఫరెంట్‌గా ఉంది. యహ కిస్‌కీ కలం హై. యహ కిస్‌కీ కలం హై. సార్ కీ ఎందుకు సార్ ఇక్కడ? కలం అనేది హిందీలో స్త్రీలింగ శబ్దం కాబట్టి కిస్‌కీ కలం అని. సార్ నాకు తెలీదు సార్. కలం స్త్రీలింగం ఏంటి సార్? పుస్తక్ పుంలింగ. ఇయి నాకు తెలీదు సార్. ఇవి నేను మాట్లాడనంటే, ఏ కిస్‌కా కలం హై? ఎవరు కొడతారు మిమ్మల్ని? ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు. ఓకేనా? మామూలుగా అయితే కిస్‌కీ కలం హై అనాలి. తెలియకపోతే కిస్‌కా కలం హై. ఇట్స్ ఓకే. ఏం కాదక్కడ. కౌన్ కా కలం మాత్రం అనకూడదు. ఓకేనా? కిస్‌కీ కలం హై. ఓకే. నెక్స్ట్ 14థ్ వన్. ఆహ్, ఇన్ కౌన్ కే బచ్చే హై? వీళ్ళు ఎవరి పిల్లలు? వీళ్ళు ఎవరి పిల్లలు అన్నావు. కౌన్ కే బచ్చే హై? కౌన్ కే బచ్చే హై? బాబోయ్! హిందీ రానోడు కూడా ఈ మాటలు మాట్లాడు. ఏ కౌన్ కే బచ్చే అంటే ఏ ఇన్ కాన్‌కేవ్ నేను చూడండి అక్కడ వీళ్ళు ఎవరి యొక్క పిల్లలు అన్నాం. కరెక్ట్ చేయండి. వీళ్ళు ఎవరి యొక్క పిల్లలు. హ్మ్. ఏ కిస్‌కే బచ్చే హై. మీరు ఇన్ అలాగే ఉంచారు నాకు తెలుసు. కదా! ఇన్ కిస్‌కే బచ్చే హై అన్నారు కదా! కాదు. వీళ్ళు అన్న అంతే. అక్కడ కారక్కేం లేదు కాబట్టి ఏ అంతే. ఏ కిస్‌కే బచ్చే హై. వాళ్ళెవరి పిల్లలంటే వే లేకపోతే ఓ అనొచ్చు సింపుల్‌గా. వే యా వో కిస్‌కే బచ్చే హై. కిస్‌కే బచ్చే హై అన్నమాట. అది. మీరు ఇన్ అన్నారు కదా! అది కరెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్. కోయి కో బులాओ. ఎవరినైనా పిలువు అన్నాను. ఎవరినైనా. ఎవరో ఎవరైనా అంటే కోయి. ఎవరినైనా అంటే కోయి కో బులావా? కాదు గదా! కిసీ కో బులాओ అని. ఏమనాలి? కిసీ కో బులాओ. ఎవరినైనా పిలువు. ఎవరికైనా ఇవ్వు. కిసీ కో దే దో. ఇట్లా నేర్చుకుంటే హిందీ మస్తొస్తది. ఓకే. ఓకే. ఇలాగే మీరు ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనుకుంటే 6000644329కి ఇప్పుడే కాల్ చేయండి. ఓకేనా. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా మీరు डेली ఒక वीडियो మీకు अपलोड చేస్తానండి. तो आप मुझे सपोर्ट कीजिए। ओके, अगले वीडियो में मिलेंगे। बाय बाय।